రాజ్యాంగాన్ని మార్చేదానికి ఒక్కో ఎంపీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఒంగోలు మీడియా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వెల్లడి. పట్టణానికి రావడానికి కారణం 3-4 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది 12 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలన. రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కుటుంబాల పరిపాలన. మూడవది భోగాపురం, నాలుగవది కాపులు. భారతదేశంలో సైలెంట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. విద్యార్థుల్లో, యువతలో, నిరుపేదల్లో ఎవరు ఈరోజు సంతోషంగా లేరు. భారతదేశంలో ప్రతి ఇంటిలో సంక్షోభం. కారణం, ప్రతి ఇంట్లో 2 నిరుద్యోగులు ఉన్నారు. ఏ ఇంటిలో ఉన్న ఏ బిడ్డకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకం వాళ్ళకి లేదు. ప్రతి ఇంటిలో విద్యార్థులు ఉన్నారు. ఒకప్పుడు విద్య అనేది సులువుగా అబ్బేది, ఖర్చు లేకుండా పోయేది. ఈరోజు ఖర్చుతో కూడినటువంటి విద్య, ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు వచ్చాయి. పీడిచ్చేస్తున్నారు ఫీజులు రకరకాలుగా. మరి అంతేకాదు, నిరుపేదల్లో కూడా చాలా నిస్పృహ ఉంది. ధరలు బాగా పెరిగిపోయినాయి. గ్యాస్ ధరలు పెరిగాయి, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, మందుల ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయినాయి. ఆదాయం మాత్రం పెరగలేదు. ఆదాయానికి ఖర్చులకి మధ్య విపరీతమైన వ్యత్యాసం వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం 12 సంవత్సరాలుగా చాలా అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది. నరేంద్ర మోడీ గారు దేశాన్ని పాడు చేస్తున్నారు. చెప్పక తప్పదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్యాంకుల్ని జాతీయం చేసింది. బ్యాంకుల ద్వారా యువతకు సహాయం చేసింది, నిరుద్యోగులకు సహాయం చేసింది. మరి మంచి వాళ్లకు ఎవరైతే అవసరమో వాళ్ళ పెట్టుబడులు కూడా ఇచ్చింది. ఈరోజు బ్యాంకుల పరిస్థితి అధ్వానం. నరేంద్ర మోడీ గారు తప్పు చేయలేదని అంటారు. ఇదిగో ఇక్కడ తప్పు చేశాడు నరేంద్ర మోడీ, నేను ఏలెత్తి చూపిస్తున్నాను. కాదని చెప్పే దమ్ము, ధైర్యం ఉంటే చెప్పొచ్చు. భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళు కానీ 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను మాఫీ చేయడం జరిగింది. ఎవరికి చేశారు? ఎస్సీలకు చేశారా, ఎస్టీలకు చేశారా, ఓబీసీలకు చేశారా, మైనారిటీలకు చేశారా, నిరుపేదలకు చేశారా, నిరుద్యోగులకు ఏమన్నా చేశారా? లేదు. 100 కోట్లు పైబడి తీసుకున్నటువంటి కార్పొరేట్ లోన్లు, ఎన్పిఏలు అయితే 16 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర దండుకోవడం కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ అకౌంట్లోకి పోవడం జరిగింది. ఇది భారతదేశంలో నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి గొప్ప విజయం.